చాక్లెట్ టేస్ట్తో పాటు హెల్దీగా ఉండే కుకీస్ కావాలనుకుంటే ఈ రాగి డబుల్ చాకో కుకీస్ని తప్పకుండా ట్రై చేయండి. వీటిని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్ రాగి పిండి తీసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయి పిండి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక బౌల్లో 1/2 కప్ బటర్ తీసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ కానీ బెల్లం పొడిని కానీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని దీన్నంతా బాగా బీట్ చేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగేలాగా ఇది బీట్ చేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని 1/2 కప్ వరకు వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి జాగ్రత్తగా చేతితోని కలుపుకొని కుకీ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ పాలను వేసుకోవచ్చు. దీన్ని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్నంతా ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని కుకీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. కుకీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన చాప్ చేసుకున్న ఆల్మండ్స్తో కానీ చాకో చిప్స్తో కానీ పైన ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే అన్ని కుకీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేకపోతే కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని గాస్కెట్ వెయిట్ పెట్టకుండా 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే రాగి డబుల్ చాకో కుకీస్ రెడీ అయిపోయాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.